వెల్కమ్ టు అమూల్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ అమూల్య. ఈరోజు కాంపాక్ట్ పౌడర్ కొనడానికి ది బెస్ట్ టైం అన్నమాట. ఎందుకు ఇలా చెప్తున్నానంటే పర్పుల్ వాళ్ళు కొన్ని ప్రోడక్ట్స్ పంపించారు. సో దానిలో కాంపాక్ట్ పౌడర్ మీద ఆఫర్ ఉందన్నమాట. ఎటువంటి ఆఫర్ ఉందంటే మనం 3 షేడ్స్ తీసుకోవచ్చు, రెండిటికి మాత్రమే మనీ అనేది పే చేయాలన్నమాట. ఇవి ఏ బ్రాండ్కి ఉంది అవని నేను క్లియర్గా చెప్తాను. యాక్చువల్లీ ఇవి కొత్తగా స్టార్ట్ చేశారు, న్యూ లాంచెస్ అన్నమాట ఈ ప్రోడక్ట్స్ అనేటివి. ముందు వీడియో చేశాను కదా నేను, ఐ ఆమ్స్టర్డామ్ ఐలైనరు, అది సూపర్గా ఉంది అని చాలామంది కూడా తీసుకున్న వాళ్ళు కూడా నాకు మెయిల్ పెట్టారు. నిజంగానే ఇది చాలా అఫోర్డబుల్ రేంజ్, అలాగే మంచిగా ఉందన్నమాట ఈ ప్రోడక్ట్ అనేది. ఐ ఆమ్స్టర్డామ్ అని ఇది బ్రాండు. దీంట్లో అందులోనూ ఈ కాంపాక్ట్ పౌడర్లో SPF 50 ఉంది. సో సన్ నుంచి చాలా వరకు మనం ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. 3 తీసుకోండి. ఇవి ఈ కాంపాక్ట్ పౌడర్లు అనేటివి 3 షేడ్స్, మీకు ఏ షేడ్ అయితే కావాలనుకుంటారో అవి 3 మీరు తీసుకోవచ్చు. రెండిటికి మాత్రమే మీరు మనీ అనేది పే చేయాలన్నమాట. మూడిటికి పే చేయక్కర్లేదు. ఇది ఒక్కొక్కటి వచ్చేసి 199 రూపీస్. ఈ 3 199 రూపీస్ అన్నమాట ఒక్కొక్కటి. సో మనం రెండుటికి మాత్రమే మనీ అనేది పే చేసే ఆఫర్ నడుస్తుంది ఇప్పుడు. సో ఎవరికైతే కావాలనుకుంటున్నారో కాంపాక్ట్ పౌడర్, వాళ్ళు డెఫినెట్గా ఒకసారి లింక్ ఉంది కింద, చెక్ చేయండి. అయితే కాంపాక్ట్ పౌడర్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, కరెక్ట్ షేడ్ ఎలా తీసుకోవాలి అని అడిగారు కదా. సో ఇలాంటప్పుడు తీసుకున్నాం అనుకోండి, అంటే 3 షేడ్స్ ఉన్నాయన్నమాట. ఈ 3 షేడ్స్ మనం తీసుకుంటే మన కలర్కి ఏది మ్యాచ్ అవుతుందో దాన్ని మనం ఉంచుకోవచ్చు, మన ఫ్రెండ్కి గిఫ్ట్ చేసేయచ్చు మిగిలిన 2. ఓకే, ఆల్రెడీ మనం దీన్ని 2 కొంటాం, ఒకటి ఫ్రీగా వస్తుంది మనకు. సో మనకు నచ్చిన దాన్ని మనం ఉంచుకొని, అంటే మనకు సెట్ అయిన దాన్ని మనం ఉంచుకొని మిగిలిన 2 మనం ఇంకొక ఫ్రెండ్కి షేర్ చేసేయచ్చు. 2 ఫ్రెండ్స్కి షేర్ చేయొచ్చు అనమాట. 2 కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే కాంపాక్ట్ పౌడర్ అనేది ఒకటి కొంటే చాలా రోజులు వస్తుంది. అంతా ఎక్కువగా పెట్టుకోం కదా, అందులోనూ వింటర్ సీజన్కి ఎక్కువగా అసలు యూస్ చేయము, ఎప్పుడో కానీ పెట్టుకోం కాబట్టి. సో చాలా రోజులు వచ్చేస్తుంది మనకు ఒక కాంపాక్ట్ పౌడర్ చాలు. ఇంక 2 మన ఫ్రెండ్స్తో షేర్ చేసామనుకోండి, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు కదా. ఏమంటారు మీరు? నేను ఇవి షేడ్స్ ఏంటని చెప్తాను, ఒకసారి చూడండి. ఇవి 3 షేడ్స్ నేను తెప్పించాను అన్నమాట. ఇలా వస్తుంది ప్యాకింగ్. మంచిగా తులిప్ ఫ్లవర్స్ వచ్చేసి ఇలా ఉంది ప్యాకింగ్. ఐ ఆమ్స్టర్డామ్ SPF 50 కాంపాక్ట్ పౌడర్ ఇలా ఉంటుందన్నమాట ప్యాకింగ్. ఇది వచ్చేసి షేడ్ నెంబర్ 1 అన్నమాట. దీని నేమ్ వచ్చేసి ఫ్యాషన్ షేడ్ నెంబర్ 1. ఇది ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇలా ఉంది. దీని స్మెల్ అయితే సూపర్ ఉంది, నిజంగా చాలా బాగుంది. మంచి స్మెల్ వస్తుంది, ఏదో తెలియని స్మెల్ వస్తుంది అన్నమాట. నాకు కాంపాక్ట్ పౌడర్ ఆల్మోస్ట్ ఎంత మంచి బ్రాండ్ అయినా స్మెల్ నచ్చదు నిజంగా చెప్పాలంటే. దీని స్మెల్ అయితే చాలా బాగా అనిపించింది నాకు ఓపెన్ చేయగానే. అందుకే పర్టికులర్గా చెప్తున్నాను, అందుకే మీకు పర్టికులర్గా చెప్తున్నాను అన్నమాట. చాలా బాగా వస్తుంది స్మెల్. ఇది చూడండి, మీకు తెలిసిపోతుంది. చూపిస్తాను 3 నేను వరుసగా చూపిస్తాను, అంటే వేరియేషన్ ఎలా ఉంటుంది కాంపాక్ట్ పౌడర్లో అని. మనం ఎప్పుడైనా సరే మనం కొంచెం డార్క్ కలర్ కాంపాక్ట్ పౌడర్ పెట్టుకుంటేనే అది మనకు కరెక్ట్గా సూట్ అవుతుంది అన్నమాట. సెలక్షన్ కూడా అలాగే చేసుకోవాలి. అలా కాకుండా మరీ వైట్గా ఉన్నది సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, మనం అప్లై చేస్తే ఫేస్కి అది వేరేలాగా తయారైపోతుంది అన్నమాట, బాగుండదు, కరెక్ట్గా మ్యాచ్ అవ్వదు. సో డార్క్ కలరే సెలెక్ట్ చేసుకోవాలి ఎప్పుడు కాంపాక్ట్ పౌడర్ని. ఫస్ట్ అయితే చూడండి, ఇది షేడ్ నెంబర్ 1 కదా. తర్వాత వచ్చేసి షేడ్ నెంబర్ 2 కాన్సెటో. ప్రొనౌన్సియేషన్ కొంచెం తప్పైతే క్షమించేసేసేయండి. కొంచెం వీటి నేమ్స్ చాలా డిఫరెంట్గా, ఎలా ప్రొనౌన్స్ చేయాలో నాకు తెలియదు నిజంగా. షేడ్ నెంబర్ 2 ఇది. సో ఇది ఎలా ఉందో చూడండి, ఇలా ఉంది. సో వేరియేషన్ నేను 3 చూపిస్తాను మీకు. తర్వాత షేడ్ నెంబర్ 3 గుల్సిప్ వది, చాలా డిఫరెంట్గా ఉంది నేమ్. షేడ్ నెంబర్ 3 ఇది. సేమ్ 3 కాంపాక్ట్ పౌడర్కి SPF 50 ఉంది. సో ఇప్పుడు చూడండి వేరియేషను. సో ఇది చూడండి షేడ్ ఎలా ఉందో చూపిస్తాను ఇప్పుడు నేను 3. ఇలా కనిపించట్లేదు అనుకుంటే నేను క్లియర్గా చూపిస్తాను మీకు.
3 షేడ్స్ ఎలా ఉన్నాయి చూసారా, ఎంత వేరియేషన్ ఉందో. ఇప్పుడు మన స్కిన్ టోన్కి అంటే నా స్కిన్ టోన్ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకి ఏది సూట్ అవుతుంది అంటే డెఫినెట్గా నేనైతే ఇది సూట్ అవుతుంది మనకు, ఇది సూట్ అవుతుంది, ఇది మనకు సూట్ అవ్వదు. ఇది తెల్లగా ఉండే వాళ్ళకి సూట్ అవుతుంది అన్నమాట కరెక్ట్గా. ఇంకొంచెం తెల్లగా ఉండే వాళ్ళకి ఇది సూట్ అవుతుంది. నా స్కిన్ టైప్ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకి షేడ్ నెంబర్ 1 ఫ్యాషన్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది అన్నమాట. ఓకే, నేను క్లియర్గా చూపిస్తాను, ఒకసారి చూడండి. మీరు కింద పెట్టి చూసి మీరు సెలక్షన్ అనేది కింద పెట్టి చూపిస్తాను, ఒకసారి చూడండి షేడ్స్ ఎలా ఉన్నాయి, వేరియేషన్ మీకే తెలిసిపోతుంది. సో కాంపాక్ట్ పౌడర్ కానీ, బీబీ క్రీమ్ కానీ, సీసీ క్రీమ్ కానీ, ఫౌండేషన్ కానీ, కన్సీలర్ కానీ ఎప్పుడైనా సరే డార్క్ కలర్స్ తీసుకోండి, చాలా బాగా సూట్ అవుతాయి ఎవరికైనా, అంటే నా కలర్ ఉన్న వాళ్ళకి అవే మనకు కరెక్ట్గా సెట్ అవుతాయి అన్నమాట. ఓకే, చలో బ్లాగ్ కంటిన్యూ చేద్దాం పదండి. ఒకసారి అయితే నేను ఇది క్లియర్గా చూపిస్తాను చూడండి. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అమూల్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ అమూల్య. ఈరోజు కొత్తగా కనిపిస్తున్నాను కదా, అందరు అడుగుతున్నారు బోర్ కొట్టేసింది అమూల్య, మీరు ఎప్పుడు చూసినా రెడ్ లిప్స్టిక్ పెట్టుకుంటున్నారు అలాగే లేదా ఆరెంజ్ లిప్స్టిక్ పెట్టుకుంటున్నారు అంటున్నారు. ఒకసారి మెరూన్ ట్రై చేయండి అని అడిగారు. మెరూన్ లిప్స్టిక్ వచ్చింది నాకు ఇప్పుడే, అందుకే దీన్ని వెంటనే అప్లై చేశాను. బోర్ కొట్టేసింది అమూల్య, ఎప్పుడు చూసినా మీరు రెడ్ లిప్స్టిక్ పెట్టుకుంటున్నారు అలాగే ఆరెంజ్ పెట్టుకుంటున్నారు, పింక్ పెట్టుకుంటున్నారు, డిఫరెంట్గా ట్రై చేయొచ్చు కదా, మీకు అన్ని లిప్స్టిక్స్ వస్తున్నాయి అని అడిగారు. కొత్తగా కొన్ని లిప్స్టిక్స్ వచ్చాయన్నమాట, అందుకని చెప్పేసి నేను ఈరోజు మెరూన్ ట్రై చేశాను. అంటే మెరూన్ పెట్టుకోండి, మీరు ఒకసారి ఎలా ఉంటారో చూడాలనుకుంటున్నాం, డిఫరెంట్గా పెట్టుకోండి, డిఫరెంట్గా రెడీ అవ్వండి అని చెప్పారు కదా, అందుకే ఈరోజు మెరూన్ పెట్టుకున్నాను అనమాట. బాగున్నానో లేదు మీరే చెప్పాలి ఎలా ఉన్నానని. నాకైతే చాలా బాగా అనిపించాయి అన్నమాట, ఎందుకంటే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది, ఫేస్ కూడా డిఫరెంట్ లుక్లా అనిపిస్తుంది, అందుకే నాకు కూడా నచ్చింది మెరూన్ కూడా. సో అప్పుడప్పుడు పెట్టుకుంటూ ఉంటాను, మీ అందరికి కూడా నచ్చితే కనుక. ఓకే, ఈరోజు కర్రీలోకి వెళ్ళిపోదాం. సూపర్గా చేశాను కర్రీ ఈరోజు. అంటే హడావిడిగా చేస్తే కర్రీ ఏదైనా చాలా టేస్టీగా కుదురుతుంది అంటారు కదా, అప్పుడప్పుడు ఒక్కొక్కసారి అంటే మనకు టైం లేకుండా ఫటాఫట్ ఏదో ఎలాగలగా వచ్చేస్తే బాగుండు చేసేద్దాం అనుకొని చేస్తాం చూడు, ఆ కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. ఇంట్రెస్ట్ పెట్టి ఈరోజు బాగా చేయాలి వంట అనుకున్నప్పుడు డెఫినెట్గా బాగా రాదు కదా, నాకు తెలుసు ఆ విషయం. ఎందుకంటే ఒక్కొక్కసారి హడావిడిగా చేస్తేనే చాలా టేస్టీగా వచ్చేస్తుంది కూర. ఈరోజు కూడా అలాగే హడావిడిగా చేశాను. బెండకాయ టమాటా కర్రీ చాలా బాగా వచ్చింది. పిల్లలు నేను అందరం కలిసి హ్యాపీగా తినేసామన్నమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఈ విధంగా చాలా బాగా కుదురుతుంది మీకు. మీరు ప్రశాంతంగా చేసుకున్నా సరే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఓకే, ఒకసారి చూడండి రెసిపీ. అలాగే నాకు ఒక చిన్న డౌట్ ఉంది, ఎవరికైనా తెలిస్తే కనుక ప్లీజ్ నాకు సజెస్ట్ చేయండి. టైలరింగ్ మిషన్ ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలి, పెట్టుకుంటే ఏ ప్లేస్లో పెట్టుకోవాలి, ఏ సైడ్ పెట్టుకోవాలి, అంటే ఎట్ సైడ్ పెట్టుకోవాలి అని కొంచెం నాకు మీకు కనుక ఎవరికన్నా తెలుసుంటే, ఏదైనా ఐడియా ఉంటే నాకు కొంచెం కామెంట్ సెక్షన్లో రాయండి. ఓకే, టైలరింగ్ వీడియోస్ ఎందుకు చేయట్లేదు అని అడిగారు కదా, చూపిస్తాను రండి చూద్దురు మీరే. ఆ రోజు రిపేర్ చేయించిన తర్వాత అన్ని నట్స్ అన్నిటి ఫిట్ చేశారన్నమాట వచ్చిన అతను. ఒక చిన్న నట్, మెయిన్ నట్ ఒకటి దాన్ని ఫిట్ చేయడం మర్చిపోయారు. సో అన్నీ క్లీన్గా ఉన్నాయి కదా అని చెప్పేసి ఒక 2-3 రోజులు నేను వరుసగా బట్టలు కుట్టేసరికి అది అంటే ఆల్రెడీ అది ఊడిపోయిన సంగతి నాకు తెలియలేదు. ఒక్కసారికి బ్రేక్ అయిపోయినట్టు దమ్మని పడిపోయింది మిషన్ కింద, పెడలు తొక్కుతాం కదా అది పడిపోయింది. సో అప్పటి నుంచి ఎంత వెతికినా చిన్న నట్ అన్నమాట, అది దొరకట్లేదు. దానికోసం వెతుకుతున్నారు, అది అంత ఈజీగా ఫిట్ అవ్వవంట వేరే నట్స్ ఏమన్నా ఉంటే.
దానికోసం తిరుగుతున్నారన్నమాట. అది వచ్చాక నేను దాన్ని ఫిక్స్ చేశాక డెఫినెట్గా బోల్డ్ అని టైలరింగ్ వీడియోస్ చేస్తాను ఖచ్చితంగా. ఓకే, చాలామంది అడుగుతున్నారు కాబట్టి నాకు ఈరోజు గుర్తుకొచ్చింది. అరే మర్చిపోతున్నాను, ప్రతిరోజు అనుకుంటున్నాను ఈ వీడియోలో చెప్దాం ఆ వీడియోలో చెప్దాం అని మర్చిపోతున్నాను. సో ఈరోజు గుర్తుకొచ్చింది, అందుకే టైలరింగ్ మిషన్ గురించి చెప్పినట్టు ఉంటుంది. ఎందుకు కుట్టట్లేదో బట్టలు, టైలరింగ్ ఎందుకు చేయట్లేదో చెప్పినట్టు ఉంటుంది. అలాగే టైలరింగ్ మిషన్ ఎక్కడ పెట్టుకోవాలి కొంచెం నాకు చెప్పండి. ఎందుకు ఇంత ఘనంగా అడుగుతున్నానంటే చాలామంది అంటున్నారు అన్నమాట, అంటే ఇంట్లో ఈ మూల పెట్టకూడదు ఆ మూల పెట్టకూడదు అంటారు కదా కొన్ని వస్తువులు. నేనైతే ఏమి పెద్ద పట్టించుకోను, తెలియదు కూడా. బట్ టైలరింగ్ మిషన్ అనేది కొంచెం జాగ్రత్తగా ప్లేస్ చేసుకోవాలి అన్నారు, అందుకోసం అని చెప్పి అడుగుతున్నాను. మీకు ఎవరికైనా ఐడియా ఉంటే కనుక ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో రాయండి మర్చిపోకుండా. ఓకే, చలో. అలాగే మర్చిపోకండి లిప్స్టిక్ ఎలా ఉంది, నాకు సూట్ అయిందా లేదా అని కూడా చెప్పండి. ఓకే, చలో. కర్రీ చూడండి, ట్రై చేయండి డెఫినెట్గా. బాయ్. ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. యాక్చువల్లీ ఇక్కడ ఆయిల్ ఎక్కువైంది, ఎందుకంటే ఈ ఆయిల్ నేను వంపుకోలేదన్నమాట. ఆల్రెడీ గారెలు వేశాను, దాంట్లో వంపేసిన ఆయిల్ కరెక్ట్గా తెలియదు కదా, అలాంటప్పుడు ఎక్కువగా వండేస్తుంటాను ఆయిల్ ఎక్కువ వేసి. సో అలా ఎక్కువ వేసేసాను. బట్ కర్రీ చేసేసరికి చివరి ఆఖరికి సరిపోయింది, వాటర్తో కలిసిపోయి. కొంచెం తక్కువ వేసుకోండి ఆయిల్. చాలామంది ఫ్రెండ్స్ నాకు కూడా చెప్తున్నారన్నమాట, తక్కువ తినండి అమూల్య, మీరు ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు, అలాగే ఆనియన్స్, కొంచెం పసుపు, సాల్ట్, అలాగే టమాటా వేసుకోవాలి. చక్కగా కలిపేసుకొని కొంతసేపు మూత పెట్టాక అది మగ్గిపోతుంది. తర్వాత కొన్ని కర్రీ లీవ్స్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి చక్కగా కలిపేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి, అలాగే కొంచెం వాటర్ వేసుకోండి. ఇప్పుడు కవర్ చేసేస్తే చక్కగా ఒక 5 to 10 minutesలో రెడీ అయిపోతుంది. అయిపోయింది కదా, చక్కగా ఉడికిపోయింది అన్నమాట. ఒకసారి మంచిగా కలిపేసుకొని తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి దంచుకొని, అలాగా కొంచెం కారం, కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా వేసేసుకొని చక్కగా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. అంతే, సింపుల్గా అయిపోతుంది కర్రీ. చాలా ఈజీగా అయిపోతుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అయిపోయింది, పక్కన పెట్టేసి ఇంకా పాపడ వేసేసుకున్నాను. తర్వాత రైస్ కూడా పెట్టేశాను. రైస్ ఈ విధంగా పెట్టేది చూపించమన్నారు కుక్కర్లో. నేను ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో కూడా ఇలాగే పెడతాను అన్నమాట. నేను ఒకరోజు షూర్గా చేస్తాను, రెండు ఎలా పెట్టుకోవాలని చెప్పి చూపిస్తాను ఖచ్చితంగా. చూసారు కదా, ఇది మనం ఇది తొక్కుతాం కదా, ఇది పడిపోయింది అన్నమాట. అయితే ఇక్కడ ఈ నట్టు ఒక్కటి ఉంది, పెద్ద నట్టు, దీనికి అది లేదు, ఫిక్స్ చేయడానికి లేదన్నమాట. ఇది గొట్టం ఒకటి ఉంది, ఇది నట్టు లేదు. సో యాక్చువల్లీ ఇది ఇలా పెట్టాలి కదా, ఇలా పెట్టి ఇలా ఫిక్స్ చేసి దీన్ని ఇలా సైడ్ పెట్టేశాక ఇక్కడ ఒకటి నట్టు పెట్టాలి కదా, అది లేదన్నమాట, ఇది ఒక్కటే ఉంది. సో అది లేకపోవడం వల్ల ఏమవుతుందంటే మనం ఇలా తొక్కినప్పుడు ఇది ఊడిపోతుంది, రావట్లేదు. అందుకోసం అని చెప్పేసి టైలరింగ్ వీడియోస్ ఏం చేయట్లేదు నేను. దీన్ని తీసి ఇలా పక్కన ఉంచాను, పక్కన పెట్టేశాను. దీనికి దొరకాలంటే చాలా
సెట్ అవ్వట్లేదు అన్నమాట. ఇంకే నెట్ చూసినా దీనికి సెట్ అవ్వట్లేదు, ఫిక్స్ అవ్వట్లేదు. సో అందుకని హరి సాటర్డే దీన్ని తీసుకెళ్ళి తీసుకొస్తా అని చెప్పారు. తీసుకొచ్చాక ఫిక్స్ చేస్తే సరిపోతుందంట. తీసుకొచ్చాక ఇంకా దీనికి పెట్టి ఫిక్స్ చేసేస్తే గట్టిగా తిప్పితే ఇంకా ప్రాబ్లం ఉండదు సార్ అని చెప్పారు. మిగిలినంతా ఇంకే ప్రాబ్లం లేదు, బట్ ఇదే మెయిన్ కదా. సో ఇదే ఊడిపోయింది అన్నమాట. అందుకే దీన్ని నేను అలా పక్కన ఉంచాను అంతే. టైలరింగ్ వీడియోస్ చేయకపోవడానికి ఇదే, అంటే రీజన్ లేకుండా ఏది సడన్గా ఆపేసేయను నేను, ఖచ్చితంగా రీజన్ ఉంటుంది దానికి. దానికి పెట్టేద్దాం అనుకున్నాను, బట్ అవ్వలేదు నా వల్ల. సో దీన్ని జాగ్రత్తగా దాచుకుంటున్నాను అన్నమాట ప్రతిరోజు. చూడండి ఎలా అయిపోయిందో ఇది. దీన్ని ముట్టుకునేసరికి దీని డస్ట్ అంతా అంటుకుంది నాకు. ఓకే, చూసారా టైలరింగ్ మిషన్ పరిస్థితి ఎలా ఉందో? అందుకోసం అని చెప్పి టైలరింగ్ వీడియోస్ ఏం చేయట్లేదు నేను. ఒక్కసారి ఆ నట్టు దొరికాక ఫిక్స్ చేశాక బోల్డ్ టైలరింగ్ వీడియోస్ చేస్తాను. ఓకేనా? ప్రస్తుతానికైతే ఇక్కడ పెట్టాను బెడ్ దగ్గర. మీలో ఎవరికన్నా కానీ తెలుసుంటే టైలరింగ్ మిషన్ ఎక్కడ ప్లేస్ చేసుకోవాలి, ఎటువైపు తిప్పు పెట్టుకోవాలని ఐడియా కనుక ఉంటే డెఫినెట్గా నాతో షేర్ చేయండి. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, అందుకోసం అని చెప్పి టైలరింగ్ వీడియోస్ ఏం పెట్టట్లేదు. ఒక్కసారి అది రిపేర్ చేయించేసుకున్నాక ఇంకా నా మిషన్కి ఎటువంటి రిపేర్స్ రావన్నమాట. ఆ ఒక్క నట్టు వల్ల నేను మొత్తం ఆపేస్తున్నాను. యాక్చువల్లీ నేను స్టిచ్ చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ కూడా నేను స్టిచ్ చేసుకోలేకపోతున్నాను అన్నమాట. అన్నీ తీసి పక్కన ఉంచాను, అందుకోసమే చూపించట్లేదు. ఎప్పుడో చూపించాను లవ్లీకి ఆ డ్రెస్ కుట్టాలని చెప్పేసి, అది అలా స్టోర్ చేశాను అన్నమాట. అలా అయిపోయింది పరిస్థితి. హరి ఏమో తన వర్క్లో బిజీ ఉండిపోయారు, నేనేమో ఇంకా యూట్యూబ్ వీడియో స్టార్ట్ చేసుకోవడంలో బిజీ ఉండిపోయాను. దాన్ని పట్టించుకోవడానికి ఎవరు మనుషులు లేరు. అందుకోసం అని చెప్పి అందరు అడుగుతున్నారు. అసలు చాలామంది అయితే అపార్థం చేసుకుంటున్నారు, హరి టైలరింగ్ వీడియోస్ పెట్టట్లేదని చెప్పేసి. సో మీరు ప్లీజ్ కొంచెం నా కోసం టైం స్పెండ్ చేసి దాన్ని రిపేర్ చేయించండి అని రిక్వెస్ట్ పెట్టాను. సో ఖచ్చితంగా చేపిస్తానని చెప్పారు. సో అది అయిపోయిన వెంటనే నేను బోల్డ్ టైలరింగ్ వీడియోస్ పెడతాను. ఓకేనా? అలాగే మగ్గం వర్కులు కూడా నాకు వచ్చి నువ్వు డెఫినెట్గా షేర్ చేస్తానన్నాను కదా, ఖచ్చితంగా షేర్ చేస్తాను. Hello friends, good morning, welcome to Amula's Kitchen and Vlogs.